వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. కళావతి పట్టుకు సీతాసారథులకు ఊపిరాడడం లేదు. దగ్గుతూ కళావతి చేతిని విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కళావతి మాత్రం వదలకుండా వాళ్ళని కిటికీ దగ్గర నుండి ముందుకు లాగడానికే ప్రయత్నిస్తుంది. ఇంతలో ఇక ప్రాణాలు కాపాడుకోవడానికి వేరే దారి లేక సారథి కూడా కళావతి పీకను 2 చేతులతో గట్టిగా పట్టుకుని ఇంకో పక్క వీపుతో కిటికీ తలుపును కూడా నొక్కి పట్టాడు. కళావతి వీళ్లను వదిలేసి సారథి చేతులను బలంగా పట్టుకుంది. సీత ఊపిరి పీల్చుకుని గట్టిగా దగ్గుతూ ఆయాసపడుతుంది. వెంటనే అత్తయ్య గారు చచ్చిపోతారేమో బాబాయ్, వదిలేయండి అంటుంది. దీన్ని వదిలితే మనం చచ్చిపోతామమ్మా. ముందు ఇది విడిపించుకొని లోపు నువ్వు వెళ్ళి ఆ తాయెత్తులు ఎక్కడున్నాయో తీసుకొచ్చి కట్టు అంటారు అంతే కంగారుగా. సరే బాబాయ్, మీరు జాగ్రత్త అని సీత పడుతూ లేస్తూ పక్క గదిలోకి వెళుతుంది. సారథి బలంగా కళావతి పీకను పట్టుకున్నాడు. ఇంతలో కళావతి భీకరంగా అరుస్తుంది. సీత ఎంత వెతికినా ఆ తాయెత్తు బ్యాగ్లో కనిపించకపోయేసరికి ఆ తాయెత్తు ఎక్కడ పెట్టానో అని పిచ్చిదానిలా వెతుకుతూ, బాబాయ్ ఆ తాయెత్తు ఎక్కడ పెట్టానో కనిపించడం లేదు అని గట్టిగా గాబరా పడుతూ చెప్పేసరికి, ఎక్కడ పెట్టావో గుర్తు తెచ్చుకోమ్మా, దీన్ని ఆపడం చాలా కష్టంగా ఉంది అని సారథి కూడా అరుస్తారు. సీత అన్ని చోట్ల వెతికేస్తుంది. ఇంతలో కళావతి సారథి చేతిని గట్టిగా కొరుకుతుంది. అబ్బా అని అమాంతం చేతిని వదిలేస్తాడు సారథి. సారథి చేయి వదిలిన వెంటనే కళావతి వెనక్కి తిరుగుతుంది. సారథి ఊపిరి పీల్చుకుంటాడు. కళావతి ముందుకు నెమ్మదిగా అడుగులు వేసి సారథి నుంచి దూరంగా జరిగే కొలది సారథి గుండె వేగం నెమ్మదిస్తుంది. అలా అనుకుని ఊపిరి పీల్చుకునే లోపే వెంటనే భయంతో, కళావతి కొంప తీసి సీత దగ్గరకు వెళ్తుందా అని మనసులో ఆలోచన రాగానే, సీత కళావతి నీ వైపు వస్తుంది, గది తలుపులు వేసేయి తొందరగా అంటాడు. మీరు కూడా అక్కడ ఉండద్దు బాబాయ్, ఆవిడ నుండి తప్పించుకుని ఎలాగోలో లోపలికి వచ్చేయండి అంటుంది సీత కూడా ఏడుస్తూ. సారథి కూడా నెమ్మదిగా అడుగులు వేస్తున్న కళావతి వెనకే నడుస్తూ ఎలాగైతే తప్పించుకుని గబాలున గదిలోకి వెళ్ళి తలుపు వేసేస్తాడు. మళ్ళీ తలుపు కాస్త తెరిచి ఆ సందులోంచి కళావతిని చూస్తున్నారు. ఈవిడ మనల్ని వదలదేమో బాబాయ్. నువ్వేం భయపడకమ్మా, అసలు అది ఇక్కడికి వస్తుందంటావా సీత? ఏమో బాబాయ్ అని ఇద్దరు తలుపు ఇరుకులోంచి ఇంకా చూస్తుండగా కళావతి ఒక్కసారిగా ఆగి వీళ్ళున్న గది వైపు తదేకంగా చూస్తుంది. కళావతి కళ్ళు చూపు కూడా ఎప్పుడూ లేనంత వింతగా అనిపిస్తున్నాయి. బాబాయ్ సందేహం లేదు, మన వైపే వస్తుంది. అవును సీత అని అమాంతం తలుపు మూసేసి గడియ పెట్టేస్తాడు సారథి. 5 నిమిషాలు అలా లోపల ఉన్న తర్వాత, ఏంటి బాబాయ్ ఇంత నిశ్శబ్దంగా ఉంది, అసలు ఆవిడేమైనట్లు అని తీక్షణంగా అడుగుతుంది. అప్పటి వరకు వీళ్ళ ఊపిరి వదులుతున్న శబ్దం తప్ప మరే శబ్దం వీళ్ళ చెవిని తాకడం లేదు. సీత అన్న మాటకు సారథి కళ్ళు భయంతో తెరుచుకుంటాయి. అలానే సీతను చూస్తూ, కొంప తీసి తలుపులు తీసి బయటకు వెళ్ళిందంటావా అంటాడు కళ్ళు తేలేసి. ఇంతలో వీధి తలుపును ఎవరో గట్టిగా కొడుతున్న శబ్దం. అయ్య బాబోయ్, ఎవరో తలుపులు కొడుతున్నారు, ఇప్పుడు తలుపులు తీస్తే ఇంకేమైనా ఉందా అంటుంది సీత గాబరా పడిపోతూ. చూద్దాం ఉండమ్మా, నువ్వు కంగారు పడకు అంటూ సారథి కూడా నెమ్మదిగా తలుపు తీస్తున్నాడు. వీళ్ళనుకున్నట్లే కళావతి నెమ్మదిగా అడుగులో అడుగేస్తూ వీధి తలుపు దగ్గరకు వెళ్ళి తలుపు గడియ చూస్తూ నిలబడింది. సీత నేననుకున్నది జరిగింది అంటాడు నిర్ఘాంతపోయి చూస్తూ. తలుపులు తీస్తే బయటున్న ఆదేయం కూడా వస్తే ఇక మనం బ్రతకం బాబాయ్, తొందరగా ఆవిడ్ని ఆపాలి పదండి అని సీత కంగారు పడిపోతుంది. అవును సీత, నేను ఆవిడ్ని ఆపుతాను, ఈలోపు ఆ తాయెత్తు ఎక్కడ పెట్టావో గుర్తు తెచ్చుకోమ్మా అని ఒక్క ఉదుటున కళావతి దగ్గరకు వెళ్ళి తలుపు గడియ తీయబోతున్న కళావతి చేతులను గట్టిగా పట్టుకుని వెనక్కి మడిచి తలుపుకు దూరంగా లాగేస్తాడు సారథి.
కళావతి ఉగ్రంగా ఊగుతూ ముందుకు సారథిని లాగుతూ తలుపు తీయడానికే విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఇంతలో సీత వస్తున్న దుఃఖాన్ని ఆపుకుని కళ్ళు మూసుకుని తలను గట్టిగా పట్టుకుని తాయెత్తు ఎక్కడ పెట్టానా అని తీవ్రంగా ఆలోచిస్తుంది. బియ్యం డబ్బాలో పెట్టాను. బాబాయ్, ఒక్క నిమిషం ఆవిడ ఆపండి, ఆ తాయెత్తు ఎక్కడ పెట్టానో గుర్తొచ్చింది అంటూ మెరుపు వేగంతో వెళుతుంది. కళావతి భీకరంగా అరుస్తూ తన చేతి గోళ్లను సారథి చేతిలోకి గట్టిగా దింపేసరికి మళ్ళీ సారథి బాధతో కళావతిని వదిలేస్తాడు. సీత తాయెత్తు పట్టుకుని వేగంగా వస్తుంది. ఇంతలో కళావతి వీధి తలుపు తీసేస్తుంది. సారథి సీతలు హడలిపోయి నుంచుండిపోతారు. తలుపు ఎదురుగా రుద్ర నుంచుని కనిపిస్తాడు. రుద్ర కూడా గుమ్మం దగ్గర ఉన్న కళావతిని చూసి, అమ్మ తొందరగా తప్పుకో అనడంతో సారథి సీతల్లో చాలా ధైర్యం వస్తుంది. రుద్ర, తొందరగా లోపలికి వచ్చేయి, అత్తయ్య గారికి దెయ్యం పట్టింది గట్టిగా అరుస్తూ చెబుతుంది సీత. అవును బాబు అని మళ్ళీ కళావతిని వెనక్కి లాగడానికి చూస్తాడు సారథి. దెయ్యమా అని రుద్ర కూడా ఆశ్చర్యపోతాడు. తొందరగా లోపలికి రా, పెరట్లో ఇంకో దెయ్యం ఉంది, ఎక్కువసేపు బయట ఉండకు అని సీత మళ్ళీ అరుస్తూ చెప్పేసరికి రుద్ర కళావతిని బలంగా లోపలికి తోసి తను కూడా లోపలికి వెళ్ళి తలుపులు మూసేస్తాడు. ఇంతలో సీత ఆ తాయెత్తు కళావతి చేతికి కట్టేస్తుంది. కళావతి ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ కింద పడిపోయి స్పృహ తప్పిపోతుంది. కళావతిని తీసుకెళ్లి మంచంపై పడుకేసి కాస్త కుదుట పడతారు. కాసేపటి తర్వాత, ఏంటి బాబు, 6 లోపులో వస్తానని ఇప్పుడా వచ్చేది అంటారు సారథి అసహనంతో. అవును రుద్ర, నీకేమైందో అని మేమెంత కంగారు పడ్డామో తెలుసా? ఎందుకు ఇలా మొండిగా ఉంటావు? అవును, నువ్వు వచ్చినప్పటి నుండి అడుగుదామనుకుంటున్నాను, ఆ నుదురంతా అంత సింధూరం ఎవరు పెట్టారు అని అనుమానంగా చూస్తూ అడుగుతుంది సీత. అప్పటి వరకు రుద్ర కూడా ఏం మాట్లాడకుండా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. సీతా సారథులు ఇలా అడగడంతో, సారథి గారు, నా కోరిక ఈ ఊరు తీర్చేసింది బాబోయ్ అంటాడు నీరసంగా. అర్థం కాలేదు బాబు అంటాడు సారథి అనుమానంగా. అదేనండి, దెయ్యాన్ని చూడాలన్న కోరిక తీరుతుందో తీరదో అన్నానుగా, తీరిపోయిందంటున్నాను అంటాడు తాయితీగా రుద్ర. అంటే నీకు కూడా ఆ దెయ్యం కనిపించిందా అంటాడు సారథి నోరెళ్ళబెట్టి. ఇంతలా చెప్పక కూడా అర్థం కాలేదా మీకు? నేను కూడా ఆ దెయ్యాన్ని చూశాను. దాన్ని చూసిన క్షణం నా ఒళ్ళు గజగజ వణికిపోయింది వదినా అంటూ రుద్ర అడవిలో జరిగినదంతా ఇద్దరికీ వివరంగా చెప్పుకొస్తాడు. అవునా, ఇదంతా నా వల్లే మీ అందరూ ఇన్ని తిప్పలు పడుతున్నారు. ఇంత జరిగాక నా స్వార్థం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, రేపే ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని నిరాశగా మాట్లాడుతుంది సీత. మమ్మల్ని వెళ్ళిపోమ్మంటున్నావు, మరి నువ్వు రావా వదినా? మమకారంగా మాట్లాడతాడు రుద్ర. నా సంగతి వదిలే రుద్ర, మీ అన్నయ్య ప్రాణాలతో ఉంటే నేను కూడా ప్రాణాలతోనే ఉంటాను. ఒకవేళ ఆయన లేనట్లయితే ఇక నేను బ్రతికి అర్థం లేదు కదా అని బరువెక్కిన హృదయంతో చెమర్చిన కళ్ళతో మాట్లాడుతుంది. భలేగా మాట్లాడుతున్నావు వదినా. నీకు అన్నయ్య పరిచయమైన ఈ 2 ఏళ్లకే నువ్వు అన్నయ్య కోసం చచ్చిపోతానంటున్నావంటే, మరి అన్నయ్య నన్ను నాన్నగారు చనిపోయినప్పటి నుండి కష్టపడి చదివించాడు. నిజానికి నన్ను చదివిస్తున్నట్లు కూడా ఎప్పుడూ నాకు తెలియనివ్వలేదు. నాకు తెలియకుండానే అన్నయ్య నాకు తండ్రైపోయాడు. అటువంటి అన్నయ్యకు కష్టం వస్తే నేను వదిలేసి వెళ్ళిపోతే నా అంత నమ్మక ద్రోహి వేరొకడుంటాడా వదినా? రుద్ర మాటల్లో కూడా అంతే బాధ కనిపిస్తుంది. అది కాదు రుద్ర, నీకు బంగారం లాంటి భవిష్యత్తుంది, పాడు చేసుకోకు, నా మాట వినమ్మా. అన్నయ్య నా గతంలో లేకపోయుంటే నాకు అసలు భవిష్యత్తే ఉండేది కాదేమో వదినా కరాఖండిగా చెప్పేస్తాడు రుద్ర. మిమ్మల్ని ఇక్కడ ఉంచడానికి నా మనసు అసలు అంగీకరించట్లేదు. సీతలో చాలా తడబాటు కనిపిస్తుంది. నేను నీకోసం ఉండట్లేదు వదినా అంటూనే, సారథి గారు, మీరు రేపే ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంతే దిగులుగా చెబుతాడు. సారథి ఒక్క నిమిషం ఆలోచనలో పడ్డాడు. అవును బాబాయ్,
రుద్ర ఎలానో మాట వినేలా లేడు. మీరు రేపు తెల్లవారగానే ఇక్కడి నుండి బయలుదేరిపోండి అంటుంది సీత. లేదు బాబు, మీతో పాటు ఇక్కడే ఉంటాను. ఈ సీతారాములను కలిపాకే ఇక్కడి నుంచి వెళ్దాం అంటాడు సారథి. మీరు కూడా మొండిగా మాట్లాడొద్దు బాబాయ్. లేదమ్మా, ఈ ఊరు రాకముందు ఇక్కడకు రావడానికి చాలా భయపడ్డాను. కానీ ఈ రోజుతో నా భయం మొత్తం పటాపంచలైపోయింది. దేన్నైనా ఎదిరించగలమన్న ధైర్యం వచ్చేసింది అని చెప్పగానే, అలా అని ఇక్కడ మీకు సేఫ్ కాదు సారథి గారు అంటాడు రుద్ర కూడా. అన్ని సమస్యలకు ఒకే విధమైన పరిష్కారం ఉండదు బాబు. కానీ ఏదో ఒక పరిష్కారం మాత్రం ఉండే ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు కనిపెట్టాలి మనం అంటాడు సారథి. ఇందాక అడవిలో జరిగింది చూశాక నేను అదే ఆలోచించాను సారథి గారు. ముందు ఈ ఊళ్ళో ఉండగలగాలంటే దానికి తగ్గట్లుగా మనం సిద్ధపడాలి అంటాడు రుద్ర. అవును బాబు, మనం ఎలాగైనా ఆ దెయ్యాన్ని ఎదుర్కొని ఇక్కడ మసలగలిగినప్పుడే మీ అన్నయ్య ఏమయ్యారో తెలుస్తుంది అనుకుంటూ, అంత జరిగినా కూడా ముగ్గురు ధైర్యంగా ఆ ఊళ్ళో ఉండడానికే సిద్ధపడతారు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.